ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తమిళనాడులో డీఎంకే కదా ద్రవిడ మున్నేట్ర కజయం. దీనికి 2011లో కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. ఇప్పుడు ఇక్కడ జగన్ కొన్నట్టే. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 2011లో డీఎండీకేకి ప్రతిపక్ష హోదా వచ్చింది. విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే. ఇప్పుడు ఎట్లయితే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయో తద్వారా జగన్కి ప్రతిపక్ష హోదా రాకుండా జగన్కి అనుకున్నటువంటి కనీసం 18 రాలేదు, 21 వీళ్ళకి వచ్చింది. అంటే వీళ్ళు కావాలనుకుంటే కనుక ప్రతిపక్షంలో మేము ఉంటామంటే కనుక ప్రతిపక్ష హోదా పవన్కి వస్తుంది. అట్లాగే ఆ రోజున ఏఐఏడీఎంకేతో కలిసి పోటీ చేసింది డిఎండికే. చేసి ఎన్నికలు అయిపోయాక ప్రతిపక్ష హోదా డిఎంకేకి ఇవ్వకుండా ఉండటానికి మేమే ప్రతిపక్షం అని చెప్పింది. అలాగే అక్కడ మంత్రిగా కూడా మళ్ళీ ఇంకో పక్కన అదే చేసుకొచ్చారనమాట. ఏది విజయకాంత్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఆనాడు ఏ డిఎంకేకి అయితే ప్రతిపక్ష హోదా రానివ్వకుండా చేసినటువంటి డిఎండికే 2005లో పుట్టింది. అది మొదట్లో ఒకే ఒకటి గెలిచింది. అప్పుడు విజయకాంత్ ఒక్కడే గెలిచాడు, వర్కౌట్ కాల. 2011కి కానీ అది కూడా జయలలితతో కలిసి ఆ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నాక ఇప్పుడు ఆ డిఎండికే విజయకాంత్ చనిపోయాక సరైనటువంటి నాయకత్వం లేకుండా పోయింది. ప్రస్తుతానికైతే సినీ నటుడు దివంగత విజయకాంత్కి సంబంధించినటువంటి 2020లో ప్రారంభి దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళిగం డిఎండికే 2011లో అన్న డిఎంకేతో పొత్తు పెట్టుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీకి ఉన్న డిఎంకే ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన రాజకీయ సంచలనం సృష్టించిన తర్వాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో డిఎండికే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్నటువంటి ఆసక్తి నేపథ్యంలో డిఎంకే అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం డిఎండికే ప్రధాన కార్యదర్శి ప్రేమలత, కోశాధికారి ఎల్కే సుధీష్, కార్యదర్శి పార్థసారథి, ఉప ప్రధాన కార్యదర్శి చంద్రన్ పన్నీర్ సెల్వం కలిసి అప్పటి వరకు కూటమి ఏర్పడమే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ప్రచారం తెరదించారు. శాసనసభ ఎన్నికల్లో డిఎంకేతో కలిసి పోటీ చేస్తాం, వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే ఆ సీట్ల గురించి మేమిద్దరం చర్చించుకుంటామని ప్రకటించారు.